co-host Sri Lanka is knocked out from the tournament. వాళ్ళు టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యారు. సో ఈరోజు జరిగిన న్యూజిలాండ్తో మ్యాచ్లో వాళ్ళు ఓడి టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయారు. సో ఇప్పుడు న్యూజిలాండ్ ఇంచ్ క్లోజర్ టు ద సెమీఫైనల్. చాలా ఛాన్సెస్ ఉన్నాయి న్యూజిలాండ్ సెమీఫైనల్కి వెళ్ళడానికి ఇంగ్లాండ్తో పాటుగా. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాచ్ అంతా శ్రీలంక చేతిలో ఉంది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ వాళ్ళు 6 వికెట్ కోల్పోయిన తర్వాత దే కమ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్. వాళ్ళ కెప్టెన్ పార్ట్ టైం క్రికెటర్ మిచెల్ శాంట్నర్ ఏం ఆడాడబ్బా, కెప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి విత్ బ్యాట్ అండ్ బాల్. అండ్ హీఈస్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్ దట్ హీ టుక్ 100 వికెట్స్ అండ్ స్కోర్ 1000 runs ఇన్ T20s. సో ఇప్పటి వరకు 7 మెంబర్సే ఇది అచీవ్ చేశారనమాట. అండ్ ఏం ఆడాడు అసలు, ఇంచ్ టు ఇంచ్ చాలా బాగా ఆడాడు. అండ్ కమింగ్ టు ద బౌలింగ్ సైడ్, సచిన్ రవీంద్ర ఈజ్ అ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్. He also contributed with the bat and ball. సో సునాయాసంగా శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిచింది. ఇప్పుడు ఓన్లీ 2 teams ఆర్ దేర్ ఇన్ దట్ గ్రూప్, ఐదర్ పాకిస్తాన్ ఆర్ న్యూజిలాండ్. మరి సెమీఫైనల్ పాకిస్తాన్ వస్తుందా న్యూజిలాండ్ వస్తుందా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ బియాండ్ ద బౌండరీ.